జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లోని అవినీతి శక్తుల సామ్రాజ్యం సర్వనాశనమైపోయే రోజు దగ్గరకు వచ్చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి సువేందు అధికారి గారి దమ్మున్నటువంటి పాలనలో గత పాలకులు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉండడంతో అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగానికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ నేత మదన్ మిత్రా ఈ తృణమూల్ కాంగ్రెస్ క్యాంపును వదిలేసి నేరుగా తిరుగుబాటుదారుల గ్రూప్ లో చేరిపోయినాడు. చూడండి ఎట్లున్నాదో. ఈ సంచలన పరిణామంతో కలకత్తాలోని మమతా బేగం శిబిరం ఒక్కసారిగా కుప్ప ఊలిపోయింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇన్నాళ్లు కూడా దేశ వ్యతిరేక శక్తులకు కొమ్ము కాసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు పూర్తిగా దిక్కుతోచన స్థితిలో పడిపోయినారు. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి గారి నాయకత్వంలో పక్కా జాతీయవాద ప్రభుత్వం దూసుకుపోతున్న సమయంలో ఈ మదన్ మిత్రా తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం టీఎంసీలో రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. ఈ మమతా బేగం శిబిరం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాంది. నిజానికి ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చరిత్రను, వాళ్ళ వికృత రాజకీయాలను మనం ఒకసారి లోతుగా పరిశీలిస్తే గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ మమతా బేగం పవిత్రమైనటువంటి బెంగాల్ గడ్డను అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులకు, జిహాదీ శక్తులకు అడ్డాగా మార్చేసింది. ఎన్నిసార్లు చెప్పుకోలేం మనం. ఆ రాజకీయ అండదండలను చూసుకుని పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు విచ్చలవిడిగా అవినీతికి, వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు తెరలేపేటటువంటి స్వేచ్ఛ అంతా కూడా దొరికింది. గతంలో జరిగినటువంటి శారదా చిట్ ఫండ్ స్కామ్ నుంచి ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, రేషన్ పంపిణీ కుంభకోణం వరకు ఈ బెంగాల్ ప్రజల సొమ్మును దోచుకుతున్నటువంటి ఈ చీకటి చరిత్ర ఈ తృణమూల్ కాంగ్రెస్ నేతలది. కానీ ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో జాతీయవాద బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో ఆ నాటి నుంచి చట్టం ఎవరికి కూడా లొంగకుండా తన పని తాను చేసుకుంటా పోతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ భారీ స్కామ్లన్నింటిలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు పక్కా డిజిటల్ ఆధారాలతో నిధులకు సంబంధించినటువంటి లింకులతో ఉచ్చు బిగిస్తా ఉండడంతో మమతా బేగం క్యాంపులో ఉన్నటువంటి వికెట్లన్నీ కూడా ఒక్కొక్కటిగా టపి మని పడిపోతా ఉన్నాయి. చట్టపరమైనటువంటి చర్యల తాకిడి తట్టుకోలేక తమ అవినీతి పాపాలు ఎక్కడ పూర్తిగా బయటపడి జైలు పాలు కావాల్సి వస్తుందో అని బెంబేలెత్తిపోయినటువంటి మదన్ మిత్ర ఇక మమతా బేగం నీడను ఉంటే లాభం లేదని నిర్ణయించుకున్నాడు. నిజానికి ఈ మదన్ మిత్ర చేసిన తప్పులు, అరాచకాలు తక్కువేం కాదు. పేద ప్రజల రక్తాన్ని పిండేసినటువంటి శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో ఈయన గారికి పక్కాగా సంబంధాలంతా కూడా ఉన్నాయి. ఈ కేసులోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు గతంలో ఈయన గారిని అరెస్ట్ చేసి జైలు వచ్చలు కూడా లెక్క పెట్టించాయి. కేవలం అవినీతి స్కామ్లే కాదు, ప్రజాప్రతినిధిగా ఉండి కూడా బాధ్యత లేకుండా రంగుల ప్రపంచంలో మునిగి తేలిపోతా విలాసవంతమైనటువంటి లైఫ్ స్టైల్ తో, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు కూడా వార్తల్లో నిలవడం ఈయనకు బాగా అలవాటు. ఈ మదన్ మిత్రా లాంటి నేతలు ఈ విధంగా వేరే గ్రూపుల్లోకి పారిపోయినంత మాత్రాన చట్టం నుంచి ఎంత మాత్రం కూడా తప్పించుకోలేరు. కాకపోతే మమతా బేగం అరెస్ట్ ఖాయమని తెలియడంతోనే ఆమెను నట్టేట ముంచేసి ఈ విధంగా మధ్యలో తిరుగుబాటు గ్రూప్ తో చేతులు కలిపినాడు. ప్రజల సొమ్మునంతా కూడా పంది కుక్కుల్లాగా మిసినటువంటి ఈ నేతలంతా కూడా ఇప్పుడు చట్టం ముందు మోకరిల్లక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. బెంగాల్లో సువేందు అధికారి గారు పట్టు బిగించి అరాచక శక్తుల ఆటలు కట్టిస్తున్న వేళ మమతా బేగం చుట్టూ ఉన్నటువంటి ఈ రాజకీయ కోట ఒక్కొక్కటిగా కూలిపోతుంది. గతంలో లాగా రాజకీయ అండతో తప్పులను కప్పిపుచ్చుకునే దిక్కుమాల రోజులు ఇప్పుడు పూర్తిగా పోయినాయి. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే చట్టం ముందు ఖచ్చితంగా నిలబడాల్సిందే అని చెప్పేసి మన జాతీయవాద ప్రభుత్వం నిరూపిస్తుంది. ఏదేమైనా సరే ఈ మదన్ మిత్ర తిరుగుబాటు గ్రూపులోకి వెళ్లడం అనేది ఈ బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద మైలురాయి. ఇక నుంచి దేశ భద్రతతో ఆటలాడుతూ ప్రజల సొమ్మును దోచుకుని అరాచకాలు చేయాలని చూసేటటువంటి ఏ శక్తికైనా సరే ఎంత మాత్రం కూడా ఆటలు ఎత్తే సాగవు. మన న్యాయస్థానాలు, మన కేంద్ర ఏజెన్సీలు ఈ అవినీతి సామ్రాజ్యాన్ని ఏ విధంగా ముక్కలు చేస్తాయో రాబోయే రోజుల్లో స్పష్టంగా తేలిపోతాయి. చట్టాన్ని ఉల్లంఘించి హిందూ సమాజానికి ద్రోహం చేసినటువంటి ప్రతి ఒక్కటి పని ఇక కన్ఫామ్ గా క్లోజ్ అయితే అయినట్లే. అది అసలు విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.